ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చచ్చండ్రా దేవుడు. ఏమండి బానే ఉన్నారా? బతికే ఉన్నాను, ఇంకా పోలేదులేవే. ఎందుకండి అక్కడి దాకా వెళ్తారు? టైం కాన్ టైంలో తాడు తెంపుకుని రావడమే కాకుండా పూజ చేయించుకుని పళ్ళు తిని నన్నే తంతావా నువ్వు? చెప్తానే నీ సంగతి, చెప్తా అసలు నీ సంగతి. ఇల్లు చంపేసేలా ఉన్నారే గౌరీ. ఐడియా ఇచ్చింది నువ్వే కదా. ఈ వెంకట్రావు సంగతి నా చేతిలోనే ఉంది. చెప్తా ఇడి సంగతి. ఇంకా చాలు, పంపించేద్దాం. పండగ పూట ఇంటికొచ్చిన ఆవు పాలతో పొంగలి చేస్తే చాలా మంచిది. పాలా? అయ్యో చాలా రుచిగా ఉంటుంది కదా పద్మ? అవును, భోగి రోజు పాలు కూడా పొంగిస్తాం కదా వదినా మనం. పాలు నేను పితుకుతాను. నేను ఏయ్, నువ్వు ఆగరా. ఇది బాగా పొగర పట్టి కొట్టుకుంటుందిరా. నన్నే తన్నింది. దీని పాలు నేనే పితుకుతా. అమ్ము. సరే ఓకే. గౌరీ, ఈ వెంకట్రావు తెలిసి చేస్తున్నాడు తెలియక చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదే. అనుమానం వచ్చినట్టుందండి. గౌరీ, నీ ముందుకొచ్చేస్తాను, వెనక్కి వస్తావా? నార్మల్, ఏం మాట్లాడుతున్నావు? అది పాయింటేగా. అయిపోయామే, నా కథ క్లైమాక్స్ కి వచ్చేసింది. చెంబు చెంబు కావాలి. దొరికిపోతారేమోనమ్మా. అదే టెన్షన్ గా ఉంది ఇందాక నుంచి. పొదుగెట్టిపోయింది. ఆవుకి పొదుగు లేకుండా ఎలా ఉంటది? ఎందుకైనా మంచిది నేను వెళ్ళి తట్టాబుట్టా సర్దేనా. నువ్వు ఊరికే ఉండమ్మా కాసేపు. చారు, ఏదో ఒకటి చెయ్యవే. దొరికింది. పాలు రావట్లేదేంటి? పాలా? వస్తున్నాయి పాలు వస్తున్నాయి. మావయ్య, పొదుగుని కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. చాలా పాలు వచ్చేసాయి. పాలు బాగా. అమ్మా చారు, పూజ బాగా చేసినట్టున్నావమ్మా. పాలు బాగా ఇచ్చింది. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఆవు పండగ పూట రావడం, పాలివ్వడం చాలా గొప్ప విషయం. మరే పాలు ఇచ్చేసాం కదా, ఇంకెళ్తాం మేము. ఆవే మాట్లాడిందా? ఆవు కాదత్తయ్య, నేనే మాట్లాడాను. పాలు ఇచ్చేసింది కదా, ఇంకా పంపించేద్దామని అంటున్నాను. మరి మాకు వేరేలా వినిపించిందే. నువ్వు సరిగ్గా వెళ్ళలేదులే ఆద్య. ఇంకెందుకు, పంపించేద్దాం. లేదు, ఇలా ఎలా మీరు పంపించేస్తారు? భోగి మంటలు చుట్టూ తిప్పి తర్వాత పంపించాలి కదా. రండి, తీసుకురండి. రావే. దా అద్ది దా వచ్చేయ్. అయ్యో పిన్ని. అయ్యో చారు, స్టిక్ తీసుకొని రావే.
అచ్చు. 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 ఆవుని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పంపించేద్దాం, ఇంక చాలు. పంపించేద్దాం కానీ ఇప్పుడే కాదు. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చింది కదా, ఇంట్లో కూడా తీసుకువెళ్ళి ఇల్లంతా తిప్పి అప్పుడు పంపిద్దాం కదా శ్రీను. మంచి జరుగుతుంది కదా. ఇంట్లోకా? వద్దొద్దు, మేం రాము. ఇంట్లోకొద్దని ఆవు చెప్తుందేంటి? ఆహా, నేనే అత్తయ్య, నేనే మాట్లాడాను. చాలా లేట్ అయింది కదా, పంపించేద్దాం అంటున్నాను. ఏమి ఇదే మంచి అవకాశం, మనం వెళ్ళిపోదాం పదవే. ఏయ్, ఏయ్, ఆవు వెళ్ళిపోతుంది. ఆవు ఆవు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆగు. ఆవు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఆగు. ఏయ్ ఆగు. ఇదిగోండి, ఇదే ఉంది. సార్ ఇదంతా ఒక్కటేనండి. చాలా థ్యాంక్ యూ. కీలక ఆధారం పూర్తిగా దొరికింది. అక్కడ ఏమున్నాయో దాని వివరాలేంటో పూర్తిగా తెలుసుకోవచ్చు. కానీ ఈ లిపిని చదివే శాస్త్రి గారిని కూడా వాళ్ళు చంపేశారు. ఇంకొకరి కోసం వెతకాలి. నేను వెతుకుతాను శాస్త్రి గారు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రాణాలతో ఉంచింది బహుశా ఇప్పుడు మీరు నాకు సహాయం చేయడం కోసమేనేమో. ఇకపైన నేను చూసుకుంటాను. ఆ ద్రోహుల్ని పట్టుకుని చట్టానికి అప్పగించి శిక్ష పడేలా నేను చేస్తాను. సరేనమ్మా. థ్యాంక్ యూ. హలో రామలక్ష్మి, మా గుట్టు రట్టు చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నావు కదూ? కష్టే ఫలి అన్న మాటను నమ్ముకుంది సార్. నువ్వు విశ్వనాథ శాస్త్రి గారి అబ్బాయి కదా? నువ్వు ఆ రోజు మీ వాళ్ళతో పోలేదా? నిన్ను ఒంటరిగా వదిలేసిపోయారా? మొత్తానికి అనుకున్నది సాధించావు రామలక్ష్మి. గుడిలో మేము అన్ని సంవత్సరాల నుంచి తవ్వుతుంటే మాకు దొరకని తామ్రపత్రం నీకు దొరికింది. ఇప్పుడు వీడి ద్వారా దాని 2వ భాగం కూడా సాధించావు.